వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం మనకి తెలిసిందే. వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తినో దత్తాత్రేయుణ్ణో పూజించటంలో అర్థం ఉంది. కానీ ఆ రోజు గురువుల్ని పూజించటం ఎందుకు అన్న అనుమానం రాకమానదు. అందుకు పెద్దలు చెప్పే కారణాలు ఏంటి అంటే, వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాల్ని కూడా లిఖించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనక వ్యాసుని కృషి కనిపిస్తుంది. ఇన్ని పనులు ఒక్కరే చేయటం సాధ్యం కాదు కదా. అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదు అని, అది ఒక బిరుదు అని అంటూ ఉంటారు. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా వారిని వ్యాసుడు అని పిలిచేవారట. బహుశా అందుకేనేమో వ్యాసుడిని మరణం లేనివాడిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు సాక్షాత్తు ఆ వ్యాసుని రూపాలే కదా. అందుకనే ప్రతి వ్యాస పౌర్ణమి రోజున మన కంటి ముందు కనిపించే గురువులను దైవ స్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాం. వ్యాస పౌర్ణమి నాడు గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వం వారణాసిలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు వేదవతి. ఆ దంపతులకు సంతానం లేదు. దాంతో వారు వ్యాసుణ్ణి ప్రసన్నం చేసుకుని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు. వేదనిధి భక్తికి మెచ్చిన వ్యాసుల వారు ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. వ్యాసుణ్ణి విడిచి వెళుతూ మేం కోరుకున్నప్పుడల్లా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా అని వ్యాసుణ్ణి అడిగారట వేదనిధి. జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని, అలాంటి గురువులను తన జన్మదినమైన వ్యాస పౌర్ణమి నాడు పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వ్యాసుల వారు చెప్పారట. అప్పటి నుంచి వ్యాస పౌర్ణమి నాడు గురువులను ఆ వ్యాస భగవానునిగా తలచి కొలుచుకునే ఆచారం వస్తోంది. గురు శిష్య పరంపరకి సంబంధించి కూడా వ్యాస పౌర్ణమి నాడు చాలా ఘటనలు కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈ రోజునే. శివుడు దక్షిణామూర్తిగా మారి సప్త ఋషులకు ఉపదేశం చేసింది ఈ రోజునే. జైన్ మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్య శిష్యుణ్ణి ఎన్నుకున్నది కూడా గురు పౌర్ణమి నాడే. చాతుర్మాస వ్రతంలో భాగంగా గురువులంతా తన శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే. గురువులకి ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే నేపాల్లో ఈ రోజుని టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకుంటారు. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలున్నాయన్నమాట.